ఆ తల్లి లక్ష్మీదేవియే దీపశిఖగా ఉంటుంది. ఆ వెలుగుతున్న దీపశిఖ ఉన్నదే అదే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకే దీపం అంత మంగళప్రదం. ఒక్కరోజు దీపం ఇంట్లో వెలగలేదనుకోండి, ఆ రోజంతా ఇల్లు అమంగళకరంగా ఉంది అని గుర్తు. అందుకే నోటితో ఉచ్చరించినప్పుడు కూడా దీపం ఆరిపోయింది అనరు. ఎంతో గౌరవంతో దీపం కొండెక్కింది అంటారు. అసలు దీపాన్ని ఊది ఆర్పడం ఈ జాతి లక్షణమే కాదు. దీపాన్ని మరింత వెలిగేలా చెయ్యడమే ఈ జాతికి తెలుసు తప్ప, ఇంటి దీపమార్పివేయ సమసెనొక్కడు అన్నారు ఎవరో కవి. అలాగే ముదుసలి ఇంటి దీపమని ముద్దిడు మూర్ఖుడు కాడు అంటారు రామరాయల వారి గురించి చెప్తూ. ఆ దీపం లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎక్కడికైనా ఊరెళ్ళినా ఇంటి పురోహితుడికి తాళం ఇచ్చి కనీసంలో కనీసం ఓ బెల్లంగడ్డ నివేదన చెయ్యమని ఇంట్లో దీపం పెట్టమనేవారు. అలా సంవత్సరం మొత్తం మీద ఏ కారణం చేతనైనా ఒక్కరోజైనా దీపం వెలగకుండా ఉండిపోతే అలా ఉండకూడదు కనుక తద్దోష నివారణ కొరకు ఋషులు దార్శనికులై కార్తీక పౌర్ణమి తిథి నాడు 365 ఒత్తుల్ని గుత్తి చేసి ఆవు నీతిలో తడిపి వెలిగించమన్నారు. కార్తీక మాసం వచ్చింది అంటే పరమ మంగళములను కటాక్షించేటటువంటి మాసం. అన్ని కోరికలు ఏవి అవసరాలో వాటిని ఈశ్వరుడు తీరుస్తాడు. ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క చంద్రబింబంలోంచి అమృతధార పడుతున్న శివలింగం ఏకకాలంలో దర్శనమవుతున్నాయి. ఏకాదశి తిథి కాసేపట్లో వెలిగిపోతున్న ఇన్ని జ్యోతులు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంతమంది జీవుల్ని ఉద్ధరించడానికి నడుం కట్టి ఇంత అద్భుతంగా మళ్ళీ సనాతన ధర్మానికి ఊపిరి ఎక్కడుందో ఆ ఊపిరిని జ్యోతిగా వెలిగించడానికి నడుం కట్టి చేస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, మీరందరూ కూడా ప్రతిరోజు ఇంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నందుకు, కొన్ని కోట్ల మంది టీవీ స్క్రీన్స్ మీద చూసి ప్రతిరోజు భక్తితో సంతోషంతో నిలబడుతున్నందుకు, సనాతన ధర్మానికి ఊపిరిలూదుతున్న ఈ కార్యక్రమానికి నేను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మీ అందరికీ కూడా నాకు అందరికీ పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు సర్వకాలములయందు లభించాలని ఆ స్వామి పాదారవిందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.